నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు ఇవాళ పొలిటికల్ అనలిస్ట్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. అసలు ఏపీ రాజకీయాల్లో జరుగుతోందేంటి? ముఖ్యంగా వైసీపీలో ఏం జరుగుతోంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను మారాను 2.0 చూస్తారు అనేటువంటి వ్యాఖ్యల దగ్గర నుంచి మొదలు పెడితే కనుక ఆ తరువాత జరిగిన పరిణామాలు, ప్రస్తుత జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఒకసారి సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే రమణ గారు. సార్, సార్ ఏపీ రాజకీయాల్లో చూస్తే కనుక ఇప్పుడు కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2.0ను చూస్తారు ఇక్కడి నుంచి. ఇంతవరకు నేను కార్యకర్తలని పట్టించుకోని మాట వాస్తవమే అనేటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అండ్ ఇంకిక్కడి నుంచి కూడా మీరు ఒక డిఫరెంట్ జగన్ చూస్తారని చెప్పుకొచ్చారు ఆయన. అంటే ఆ తర్వాత పరిణామాల గురించి మనం మాట్లాడుకుందామండి. ముందుగా అంటే జగన్ గారిని చాలా దగ్గరగా గుర్తెరిగినటువంటి మనుషుల దగ్గర నుంచి చూస్తే మొత్తం అందరూ కూడా జగన్ గారిలో ఈ మార్పు సాధ్యమేనా? జగన్ ఆ టైప్ ఆఫ్ లో కార్యకర్తలను పట్టించుకుంటూ ముందుకు వెళతారా? ఇలాంటివన్నీ కూడా పలు సందేహాలు వస్తున్నాయి. అఫ్ కోర్స్ ఒక 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? అసలు ఏం జరగబోతోంది అనుకోవచ్చు సార్? ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ గా మీరు ప్రతి విషయాన్ని మాకు చాలా క్లియర్ గా వివరిస్తూ ఉంటారు. ఈ విషయం మీద కూడా మీ విశ్లేషణ కావాలి సార్. అంటే రమణ గారు, బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పరిమితం అయి ఉండొచ్చు, కానీ ఒక బలమైనటువంటి పార్టీకి నాయకుడు. దాదాపు 40% ఓట్లు ఉన్న పార్టీ. జనరల్ గా చులకనగానో లేకపోతే ఓడిపోయారు కాబట్టి 11 ఇలా అనొచ్చు, కానీ బేసిక్ గా ప్రతిపక్షాలు అంత తీసిపారేసేటుకుంటే రోజు ఆయన నామస్మరణ అధికార పార్టీ చేయదు. అసెంబ్లీలో కానీ ఎవరైనా, అంటే ఆయన ఒక బలమైన ప్రతిపక్షంలోనే ఉన్నారు. టెక్నికాలిటీస్ వేరు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా లేదనేది. ఇది మొదటి అంశం. రెండో అంశం, మీరు అన్నట్టు 2.0 చూస్తారని జగన్మోహన్ రెడ్డి గారి నోటుకుండా కాకుండా కింద నుంచి వచ్చింది. అంటే ఒక కృష్ణా జిల్లా సమీక్షలో పాల్గొన్నప్పుడు మీరు ప్రస్తావించినట్టే కార్యకర్తలను గతంలో కొంత నిర్లక్ష్యం చేశాను, పరిపాలనలో పడిపోయాను, ఈ దఫా అలా ఉండదు, కార్యకర్తల్ని బాగా చూసుకుంటానని చెప్పడం. మీకు ఇప్పుడున్న కార్యకర్తల స్థాయి నుంచి ఇంకా ఉన్నత స్థాయిలో మిమ్మల్ని చూసే బాధ్యత పర్సనల్ గా నేను తీసుకుంటాను, కొత్త కోణం మీరు చూస్తారని చెప్పినప్పుడు కింద నుంచి అది వచ్చింది 2.0 అని. సరే, ఓకే అని ఆయన నవ్వుకుంటూ కూడా అదే మాట్లాడాడు. 2.0 అని చెప్పిన జనం రెండో కోణం జగన్ చూస్తారని. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి రెండో కోణం అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలకి మధ్య ఉన్నది గ్యాప్ తప్ప నిర్లక్ష్యం కాదు. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం. నిర్లక్ష్యం జరిగింది, కార్యకర్తలను పట్టించుకోలేదన్నమాట వాస్తవం. అయితే నిర్లక్ష్యం ఒకవైపు నేను అంటూనే, రెండో వైపు ఆయన ఏం చేయలేదనే పదం నేను వాడుతున్నాను. కారణం ఏంటంటే జగన్ కి కేడర్ కి మధ్య ఒక విడదీరనేటువంటి గ్యాప్ ఏర్పడిపోయింది. ఆ గ్యాప్ కు ఆయన కూడా ఒక కారణం. ఎందుకంటే ఆయన ఒక పరిమితమైన గ్రూప్ ఆఫ్ పీపుల్ తోనే మాట్లాడుతూ ఉండడం, తర్వాత ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అంతకన్నా దారుణంగా ప్రవర్తించారు. ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశానికి కానీ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న వేలాది మంది కార్యకర్తలందరినీ ఏ నాయకుడు కూడా సాటిస్ఫై చేయడం కానీ కలవడం కానీ సాధ్యం కాదు. అయితే పాయింట్ ఏంటంటే స్క్రూటినీ జరిగిపోవాలి. 90% మంది సాధారణ కార్యకర్తలు ఎమ్మెల్యే స్థాయిలోనే పరిష్కారం అయిపోవాలి సమస్యలు. అంటే అధినాయకుడు ఎప్పుడైనా జిల్లా టూర్ ఫోటో తీసుకోవడం, టాటా చెప్పడం తప్ప వాళ్ళు వినడం సాధ్యం కాదు. అంటే 90% సమస్య నియోజకవర్గాల్లో ఉంది. ఒక 10% టాప్ లీడర్షిప్ లో ఉండే వాళ్ళు జగన్ గారితో పని ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా నిర్లక్ష్యానికి గురయ్యారు. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి కోటరీ. టాప్ నియోజకవర్గానికి 5 మందో 10 మందో ఒక యాక్టివ్ లీడర్లు అనుకుంటే దాదాపు ఒక 1000-2000 మంది ఉంటారు. వీళ్ళందరూ జగన్ తో అసోసియేట్ కాక తప్పదు. వాళ్ళేమో ఆడున్నటువంటి హెడ్ క్వార్టర్ లో ఉన్న కోటరీ ఆటంకంగా మారిపోయింది. వేలాది మంది, లక్షలాది మంది ఉన్న కార్యకర్తలకు ఎమ్మెల్యేలు ఆటంకంగా మారిపోయినారు. అందువల్ల బహుముఖంగా కార్యకర్తలు నష్టపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి మధ్య గ్యాప్ ఏర్పడిపోయింది. ఆ గ్యాప్ కి ఆయన చుట్టూ ఉన్నటువంటి యంత్రాంగం మరియు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జీలు. కాబట్టి ఇక్కడ సమస్య జగన్ చేయలేదనేది అనుకున్నా, జగన్ కి వాళ్ళకి ఇంటరాక్షన్ లేదు. ఇంటరాక్షన్ ఉంటే వాళ్ళు బాధ లేదో పరిష్కరించుంటాడు. ఇంటరాక్షన్ లేకపోవడం సమస్య. ఆ ఇంటరాక్షన్ ఇప్పుడు ఆయన క్రియేట్ చేసుకోవాలి. ఆ ఇంటరాక్షన్ కి వచ్చే ఆటంకాలు హెడ్ క్వార్టర్ లో ఉన్నాయి మరియు నియోజకవర్గంలో ఉన్నాయి. ఇప్పుడు కార్యకర్తలు జగన్ చాలా మారాల్సిన అవసరం లేదు, ఆయనకు దగ్గర కావాలి. వాళ్ళకి ఆ గ్యాప్ ఫిల్అప్ చేసుకోవాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి మారడం అంటే
కార్యకర్తలు పట్టించుకోకపోవడం. ఆయన ఆయన దగ్గరకు పోయినందుకు బాగానే పట్టించుకున్నాడు. హ్మ్. సమస్యలు 5 ఏళ్ళు కూడా వీళ్ళందరితో మాట్లాడుంటే ఈ సమస్య కూడా పరిష్కరించుకుంటాడు. సార్ అంటే ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది సమస్య అసలు కార్యకర్త సార్ మీరు మీకు చెప్పినట్టు. మీ గమనంలో ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పదవులు వచ్చాయో తెలియదు కానీ నామినేటెడ్ పదవులు, డైరెక్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి అంతకన్నా ఎక్కువ ఇచ్చినాడు. అంటే ఎవరికి ఇచ్చాడు? పార్టీ కార్యకర్తలుగా ఇస్తారు. ఇన్ని వేల మందికి కార్యకర్తలకు పదవులు వచ్చినా ఎందుకు ఈ డిస్టర్బెన్స్ ఉంది? అంటే ఆ ఇచ్చిన వాళ్ళందరూ నిజంగా కార్యకర్తలేనా? ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా సిఫారసు చేసినారా? ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన కూడా నేరుగా జోక్యం చేసుకుంటే వాళ్ళు ఇంటరాక్ట్ అయింటారు. సార్ మీరు కోటరీ అనే మాట అంటే మీ మాట కట్టొచ్చాను. కోటరీ అనే మాట అన్నారు కాబట్టి ఆ నలుగురు అన్నట్టు ఆ కోటరీతోనే పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నారు జగన్ గారని చాలా కథనాలు కూడా వచ్చాయి. అంటే అందులో నిజం ఉందా సార్? కోటరీ వల్ల ఇబ్బందులు ఏంటంటే కోటరీ వల్ల ఒక సమస్య. అంటే టాప్ మోస్ట్ నియోజకవర్గ స్థాయి నాయకులు జగన్ కలవడానికి పోవడానికి ఆయన కారణం. ఆ కోటరీ కారణం ఏంటుంది? కానీ 90% సమస్య ఎమ్మెల్యేలు. కాబట్టి వేలాది మందికి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరిది గ్రామంలో ఉన్న కార్యకర్త సమస్య సీఎం పరిష్కరిస్తాడా? ఆర్టీ అధ్యక్షుడు పరిష్కరిస్తాడా? ఎమ్మెల్యేనే పరిష్కరించాలి, లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిష్కరించాలి. కాబట్టి 90% ఎమ్మెల్యేలతో సమస్య, 10% మన కోటరీ సమస్య ఉంటుంది. కాబట్టి అన్ని సమస్యలే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వీటిని ఆ గ్యాప్లు తొలగించుకునేస్తే ఆయన మారాల్సిన అవసరం లేదు. ఆయన మారాల్సింది ఏంటంటే ఈ గ్యాప్లు ఆయన గుర్తించాలి, ఈ గ్యాప్లు లేపేవాలి. ఈ గ్యాపుల్ని క్లియర్ చేయకుండా నేను ఎంత మారినానని చెప్పినా జనం నమ్మరు. ఎందుకంటే మళ్ళీ రేపు సీఎం అయితే బిజీ అయిపోతాడు, ఎవరు ముఖ్యమంత్రి అయినా బిజీ అయిపోతారు, మళ్ళీ మొదలుకు వస్తుంది, మళ్ళీ వీళ్ళే ఉంటారు అక్కడ. కాబట్టి ఈ గ్యాపులు తనకి కార్యకర్తలకు మధ్య గ్యాప్ గా ఏర్పడిన గ్యాపుల్ని తొలగించుకోవాలి ఆయన. అంతకుమించి జగన్ మారాల్సిన అవసరం ఏమి లేదు. ఆ తొలగించేస్తే ఆయన బ్రహ్మాండంగా చేస్తాడు. అదే కార్యకర్తలు కోరుకుంటున్నారు, అది ఆయన పరిశీలిస్తారు, చూడాలి. ఖచ్చితంగా జగన్ లో ఆ డిఫరెన్స్ కనిపిస్తా ఉంది. మీరు గమనంలో ఉంటే 2019 తెలుగుదేశం ఓడిపోయింది ఘోరంగానే, 2024లో వైసీపీ కూడా అంతకన్నా ఘోరంగానే ఓడిపోయినారు. కానీ 2019లో ఓడిపోయిన పార్టీల కన్నా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎర్లీగా జనంలోకి వస్తున్నాడు. చాలా మంది ఇంకా రాలేదంటే మార్పు అనేది ఒక రోజు రాదు. దాదాపు ఎలక్షన్స్ జరిగిన 1 year వరకు బయట రారు ప్రతిపక్షంలో ఉన్నారు, చూద్దాంలే అంటారు. ఈయన కారణాలు ఏమైనా 1 month నుంచే వచ్చేసినాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యాక్టివ్గా ఉన్నాడు, ఇప్పటికే నంబర్ ఆఫ్ రివ్యూలు చేస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా మార్పు వస్తుందని అనుకుంటున్నాను. బట్ ఇన్ని మార్పులు చేసినా తనకు కార్యకర్తలకు మధ్య గ్యాప్గా ఉన్న ఈ నియోజకవర్గ స్థాయి నాయకుడు అంటే ఎమ్మెల్యేలు మరియు రాష్ట్ర ఈ రెండిట్లో ఆయన గ్యాప్లు ఫిలప్ చేసుకోకుండా నేను ఎన్ని మారినానని చెప్పినా, ఆయన ఎన్ని మారినా ఈ అనుమానం కార్యకర్తలకు ఉంటుంది. కాబట్టి ఆ మార్పులు ఆయన ఏం చేసుకుంటాడని చూడాల్సి ఉంది. ఓకే సార్, ఈ విషయంలో కార్యకర్తల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ, అంటే ఒక సామాన్య కార్యకర్త నుంచి గెలిచిన అలాగే ఓడిన ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వీళ్ళ దృక్కోణం నుంచి చూస్తే ఎలా అర్థం చేసుకోవచ్చు సార్? వాళ్ళు అంటే సిద్ధంగానే ఉన్నారా జగన్ గారి వద్దకు రావడానికి కానీ, ఆయనతో మాట్లాడడానికి కానీ, అలాగే ఈ గ్యాప్ ను ఫిల్ చేసుకోవడం, జగన్ గారు మారక్కర్లేదు అనేటువంటి ఒక మంచి విషయం చెప్పారు మీరు. ఎస్ సార్, కరెక్ట్. అంటే ఈ వీళ్ళ వైపు నుంచి చూస్తే ఎలా అనిపిస్తుంది సార్ అది? అంటే కార్యకర్తల భయం ఏంటంటే, నేను ముందు చెప్పినట్టు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టారు, వాళ్ళని పరిష్కరించలేదు. ఇక్కడే పరిష్కరించినోడు జగన్ దగ్గర తీసుకెళ్ళడు. ఇప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయనే పట్టించుకోకపోతే జగన్ దగ్గర తీసుకెళ్ళి నేను పట్టించుకోలేదని ఫిర్యాదు చేయించుకోడు కదా. కాబట్టి ఆ ఎమ్మెల్యేల స్థాయిలో పరిష్కారం కావాలి. ఈ భయం ఉంది. బేదరిగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఆయన గుర్తించిన వాళ్ళందరికీ మంచి పదవులు ఇచ్చినాడు. రాష్ట్ర స్థాయి పదవులు, జిల్లా స్థాయి పదవులు ఇచ్చాడు. దాన్ని ఎన్ని విమర్శలు వచ్చినా కులాలు అన్ని కూడా పక్కన పెట్టి ఇచ్చినాడు. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే, జగన్ ప్రేమను ఎవరైతే పొంది పదవులు తీసుకున్నారో, టాప్ పదవులు, వాళ్ళ ఊరు దాంట్లో జగన్ వాళ్ళ పట్ల చూపిన ప్రేమలో 10% కూడా కిందకి చూపించాలి. ఉదాహరణకు మీకు ఒక 5-10 ఏళ్ళు మీరు జగన్ కోసం కష్టపడి ఉంటారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి మిమ్మల్ని మీడియా అడ్వైజర్ గా పెట్టుకుంటాడు చాలా ప్రేమతో. కానీ జిల్లా స్థాయిలో అనేక మంది రిపోర్టర్లు, అనేక మంది మీడియాలో, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళందరూ కూడా జగన్ కోసం తలో ఎంతో కొంచెం పనిచేస్తుంటారు. వాళ్ళని ఎవరు చూసుకోవాలి? మీరు చూసుకోవాలి. కానీ మీరు మీ పట్ల జగన్ చూపించిన 100% ప్రేమలో మీరు 10% కింద డెలివరీ చేయరు. ఇది జగన్ కున్న ప్రధాన సమస్య. కాబట్టి జగన్ ఏం చేయాలి? ఇంతకి రమణ అని ఆయనకు పదవి ఇచ్చాను, ఈయన ఏమైనా పట్టించుకుంటున్నాడా లేదని ఆయన కూడా పట్టించుకోవాలి. నీకు ఇచ్చేసాను కంటే ఇంకా అయిపోయింది నా పని అనుకుంటే కుదరదు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి జరిగిన నష్టం అంతా ఇట్లాంటిదే. తన ప్రేమతో తన కోసం పనిచేసేందుకు ఇచ్చే ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు రమణ గారు ఏం చేయాలి?
మీడియా అడ్వైజర్ గా పెట్టినట్టు మీడియాలో నంబర్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. అవునండి. అప్పుడు తిరుపతిలో ఈయన పని చేస్తున్నాడు, విశాఖపట్నం నువ్వు గుర్తించి జగన్ దగ్గర తీసుకెళ్ళాలి. అప్పుడు జగన్ పదవి ఇచ్చుంటాడు. ఆ పని అవునండి. నువ్వు చేయట్లేదు, పైపించి ఎవరిని రానికుండా అడ్డుకుంటున్నావు. ఆ, ఓకే. ఇక్కడ ఈ గ్యాప్ బలంగా పడిపోయింది జగన్ మీద. కాబట్టి మళ్ళీ అక్కడ రమణ ఉంటున్నాడు, మళ్ళీ ఇప్పుడు కూడా నేను మారినానని అంటున్నాడు, మళ్ళీ ఆ రమణ ఉంటున్నాడు, మళ్ళీ వస్తాడు కదా మొదటికి. మళ్ళీ ఈ భయం ఉంది జగన్ కి. కాబట్టి ఈ గ్యాప్ ని ఫిలప్ చేసుకుంటే జగన్ గారికి ఓకే. కలిసి దీన్ని ఖచ్చితంగా రమణనైనా ఈ ఎంజాయ్ చేసిన ఆయన దాన్ని వదులుకోడు. వీలైనంత వరకు ఆడనే కూర్చుంటాడు, ఎవరిని రానికుండా చేస్తాడు. ఆయన మారడు, అవును. అదే పని కాదు. అంటే ఆయన అవును. ఈ మార్పు జరగాలి. మనం చుట్టూ ఉన్న వాళ్ళు మన ప్రేమను కిందకి పంచుతున్నారా, కిందకి మనకు ఆటంకంగా ఉంటున్నారా, అసెప్ట్ గా ఉంటున్నారా అనే అడ్జస్ట్మెంట్ చేసుకొని మరీ దారుణంగా ఉండే వాళ్ళని పక్కన పెట్టేవాలి. లేదా నీతో పాటు ఇంకో నలుగురిని చేర్చుకోవాలి. అక్కడ చేర్చుకుంటే నువ్వు మారుతావు. అంటే ఇద్దరు ముగ్గురు వచ్చేసారు. సార్ ఆ వడపోత జరుగుతుందంటారా, మొదలైందంటారా? జరుగుతుంది, ఇంకా జరగాల్సింది ఉంది. కానీ చాలా ఎర్లీగానే జరుగుతుంది. అయితే కీ పాయింట్ ని ఇంకా అడ్రస్ చేసినట్లేదు. నేను చెప్పిన ఈ కీ పాయింట్ ఏదైతే ఆటంకంగా ఉన్నారో వాళ్ళ పట్ల మరింత శ్రద్ధ జరుగుతున్నాయి. చాలా హెడ్ క్వార్టర్ లో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గ పర్యటనలు ఉన్నాయి, అది ఒక 5-6 నెలలు ఉంటుంది. దాంట్లో నాకు తెలిసి ఇది ఒక సంపూర్ణత వస్తుందని అనుకుంటున్నాను. సార్ డెఫినెట్లీ ఖచ్చితంగా ఆ మార్పు వస్తుందని అయితే అంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.